ఒక్క నిమిషం నేను మాట్లాడతా. దాదాపుగా 2 ఏళ్ళు పూర్తి అయిపోయింది, నిన్నటి రిజల్ట్స్ వచ్చి. ఈ కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం అంటే? ప్రభుత్వం అంటే బాగానే ఉంది కానీ బాగానే ఉంది కానీ డెవలప్మెంట్ అనేది కొంచెం కనబడలేదు. సో డెవలప్మెంట్ కనిపించలేదు. ఓకే. తర్వాత ఏంటంటే ఫ్యూచర్లో కూడా మాది శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ అండి. ఓకే. మా రామ్మోహన్ రెడ్డి గారు వచ్చి అన్నీ కూడా ఎంపీ గారు అన్నీ కూడా తెస్తున్నారు, బాగానే ఉంది. ఓకే. రైల్వే జోన్ కానీ మంత్రిగా కూడా ఉన్నారు ఆయన. అవును. సెంట్రల్ మినిస్టర్ ఉన్నారు, విమాన శాఖ. వాళ్ళ మేనల్లుడు కూడా దాసరెడ్డి గారు, అలాగే మెండ శ్రీని గారు కూడా ప్రజలకి బాగా అందుబాటులో ఉంటారు. నరసన్నపేట నియోజకవర్గం వాళ్ళది. నరసన్నపేట నియోజకవర్గంలోనే దాసరెడ్డి గారు కానీ మెండ శ్రీని గారు కానీ వాళ్ళు కూడా బాగా నియోజకవర్గం బాగా డెవలప్మెంట్ చేస్తున్నారు. రాష్ట్రం మొత్తం మాట్లాడుకుంటే కొంచెం డిఫరెన్స్ ఈసారైనా ఇంకా 3 ఏళ్ళు ఉంది, అమరావతి పూర్తయ్యే అవకాశం ఎంతవరకు ఉండొచ్చు? రాజధాని అమరావతి చంద్రబాబు నాయుడు తెలుసుకుని అమరావతి పూర్తయ్యే అవకాశం ఉన్నాయి సార్. ఓకే. ఎందుకంటే మోస్ట్ సీనియర్ లీడర్ మిస్టర్ చంద్రబాబు నాయుడు. సో జగన్ గారు మరలా పాదయాత్ర చేస్తారు ఆయన చెప్పారు. పాదయాత్ర చేస్తే వైసీపీ పార్టీ మరొకసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఎంతవరకు ఉండొచ్చు? అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ 3 పార్టీలు కూటమి వచ్చినా కూడా ఉంటాయి. ఓకే. సో తర్వాత గాడ్ బ్లెస్ యూ. ఆయన అంతేలే దేవుడు. కానీ జగన్ గారి రూలింగ్కి, ఆ పరిపాలనకి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి ఏంటి తేడా అంటే? జగన్మోహన్ రెడ్డి పరిపాలనలోనే ఈ మీడియేటర్స్ ఉండేవారు కాదు. ఓకే. ఇక్కడ చంద్రబాబు నాయుడు హయాంలోనే కార్యకర్తలు బాగానే ఉన్నారు. తర్వాత వచ్చేమో అక్కడ పేదవాళ్ళు కూడా బాగానే ఉన్నారు. అన్ని కూడా బాగానే అవుతున్నాయి. సో ఫైనల్గా వచ్చే ఎన్నికల్లో 2029 ఎన్నికల్లో ఎవరు ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వస్తారంటే? సూటి ప్రశ్న. జగన్మోహన్ రెడ్డి గారా, చంద్రబాబు నాయుడు గారా? సూటి ప్రశ్న అంటే చంద్రబాబు నాయుడు అవ్వచ్చు, జగన్ గారు అవ్వచ్చు. మీ మనసులో ఎవరైతే ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుంది అనుకుంటున్నారు? ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుంది అంటే పవన్ గారు అయితే బాగుంటుంది అనుకుంటున్నారు. ఓకే. ఎందుకు పవన్ గారు కావాలని మీరు అనుకుంటున్నారు ఈ రాష్ట్రం? అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే ఎందుకు కావాలనుకుంటే అతను ఒక యంగ్ లీడర్. ఓకే, అర్థమైంది. ఆయన కావాలని కోరుకుంటున్నారు అంతే కదా? మీరు చెప్పిన మాటే అవునా కాదా? అదే అడిగింది. ఎందుకంటే నారా లోకేష్ గారు కూడా యంగ్ లీడరే. ఓకే. ఎడ్యుకేషన్ పరంగానే ఇంకో పరంగానే కొంచెం ముందుకెళ్ళే అవకాశం ఉంది. పవన్ గారు కావాలని మీ ఉద్దేశం? పవన్ అయినా సరే కూటమి అంతే. థ్యాంక్ యూ. నమస్తే. కూటమి ప్రభుత్వం పనితీరు మీద మీ అభిప్రాయం అంటే? కూటమి పనితీరు అయితే బాగానే ఉందండి, కానీ కొన్ని హామీలు నెరవేర్చలేదని మేము అనుకుంటున్నాం. ఓకే. ఏ హామీలు మీ ఉద్దేశంలో? చెప్పారు కదండి సూపర్ 6లో కొన్ని హామీలు 70% పూర్తి అవ్వలేదు. ఓకే, 30% అయింది. 30%. జగన్ గారి ప్రభుత్వానికి అంటే ఆయన ప్రభుత్వ పనితీరుకి ఇప్పుడున్న కూటమి పనితీరుకి ఏంటి తేడా మీ ఉద్దేశంలో? తేడా ఏముందండి, నాకు తెలిసి ఇదే బాగుంది. రోడ్లు వేసారు. ఓకే. ఆ తర్వాత అమరావతి రాజధాని కడుతున్నారు. ఒక రాజధాని ఉండాలిగా మనకి. నెక్స్ట్ ప్రశ్న కూడా అదే, ఈసారైనా అమరావతి పూర్తవుతుందా? అవుతుందని చెబుతున్నారు కదండి. అవ్వాలని కోరుకుంటున్నారు చెప్తున్నారు. ప్రజలుగా మనమేం చెప్తారని అవ్వాలని కోరుకుంటున్నాం. జగన్ గారు మరలా పాదయాత్ర చేస్తారంట. చేస్తే జగన్ గారి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఎంతవరకు ఉండొచ్చు? 50-50. సో పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో కూడా పోటీ చేస్తారంట. చేస్తే ఎలా ఉండొచ్చు అనుకుంటున్నారు? అది అంత ఎక్కడో ఒకసారి న్యాయం చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సో మరి తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న విజయ్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఏంటి తేడా? ఆయన సింగిల్ సిట్టింగ్లో సీఎం అయ్యాడు. ఆయన ఈయన 2 సార్లు చేసాడు, కష్టపడ్డాడు. ఈయన కూడా ఆయన పనితీరు అయింది, ఈయన పనితీరు. విజయ్ గారిలో ఉన్న ధైర్యం పవన్ గారికి లేదనుకుంటున్నారు. అలానే ఏం కాదు. ఓకే. అలానే ఏం కాదు. సింగిల్గా వెళ్తే ఏదైనా ఫలితం వేరుగా ఉండేది. చివరి ప్రశ్న, ఇబ్బంది పెట్టను. వచ్చే ఎన్నికల్లో 2029 ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారనుకున్నారు ఈ రాష్ట్రానికి? నాకు తెలిసి అమరావతి పూర్తి చేసి పోలవరం కూడా పూర్తి చేస్తే మళ్ళీ ఇంకో అవకాశం కూటమి ఉంటుందని నా అభిప్రాయం. అసలు ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? కూటమి ప్రభుత్వం మీద పనులు చేశారు కదా, ఇంటింటికి అన్ని చెత్త అన్ని
మొత్తం చేశారు కదా, ఓకే. కనబడుతుంది కదా. ఏమీ చేయట్లేదు ఈ ప్రభుత్వం, ఈ 2 ఏళ్లలోనే పూర్తిగా ఫెయిల్ అయింది అని చెప్తున్నారు వైసీపీ వాళ్ళు. లేదు చేస్తున్నారు. చేస్తున్నారు. అభివృద్ధి పరంగా మాట్లాడుకుంటే ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది? పంచాయతీలు కూడా ఇప్పుడు చెత్త ఉంది కదా, ఓకే. ఇంటింటికి బండి, డ్రైనేజీలు అన్నీ చేసుకొచ్చారు. మరి అమరావతి గురించి మాట్లాడుకుంటే అమరావతి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అవును, ఒకటి అనుకున్నాం మనం, 3 అనుకోలేదు కదా. ఓకే. బాగా చేస్తున్నారు. ఈసారైనా పూర్తవుతుంది అమరావతి? పూర్తవుతుంది. గ్యారంటీ ఉంది. ఎలా అంటే లైవ్ ఇచ్చాడు కదా. అవునులే, లైవ్ టీవీలో లైవ్ ఇచ్చారు. లైవ్ మేము రైలు చూస్తున్నాం. అసలు మీ ఉద్దేశంలో జగన్ గారి పరిపాలనకి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి ఏంటి తేడా? అంటే కాబట్టి ఆయన మాజీ ముఖ్యమంత్రి, ఆయన పనితీరు ఎలా అనిపించింది, ఈయన పనితీరు బేరేజ్ వేసుకుంటే, పోలిక చూసుకుంటే? ఆయన 3 అన్నాడు, ఈయన 1 చేశాడు. అంతే. సరే, పాదయాత్ర చేస్తారంట జగన్ గారు, గెలుస్తారా మరలా? మిగతా ఈ 2 పూర్తి అవ్వాలి కదా. ఇన్ని పూర్తి అయితే పర్లా. ఇది పోలవరం, జగన్ గారు పోలవరం ఇది కూడా రాజధాని పూర్తి అయితే పోలవరం మళ్ళీ ఎయిర్పోర్ట్ ఒకటి వస్తుంది కదా. ఇవన్నీ 3 పనులు అయితే కంపల్సరిగా కూటమి గెలుస్తుంది. అంటే నా ప్రశ్న ఏంటంటే, ఇవన్నీ చేసిన పక్కన పెడితే జగన్ గారి పాదయాత్ర ఏమన్నా ప్రభావం చూపిస్తుందా, చూపించదా? ఏం చూపిస్తుంది? పనులు కనబడుతుంది చేసింది. పనులు కనబడుతుంది. మీరు అన్నట్టు పనులు అయిపోతే ఇల్లు ఎన్నుకుంటారు. చివరి ప్రశ్న, 2029లో ఎవరు గెలుస్తారు? జగన్మోహన్ రెడ్డి గారా, చంద్రబాబు నాయుడు గారా, ఇంకెవరైనా? ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో 29 ఎవరు ముఖ్యమంత్రి అవుతారు ఆంధ్రప్రదేశ్కి? నాకు తెలిసి ఈయన అనుకున్నాను. కూటమి ప్రభుత్వమే. అది చంద్రబాబు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, తర్వాత కూటమి ప్రభుత్వం. జగన్ గారికి అయితే అవకాశం లేదు. ఎలా ఉంది కూటమి ప్రభుత్వం అంటే? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఈ కూటమి ప్రభుత్వం మీకు ఎలా అనిపించింది? ఎలా ఉందంటే మంచిగా ఉంది. అంటే నిన్నటికి 2 ఏళ్ళు ప్రభుత్వం ఎలక్షన్ రిజల్ట్ వచ్చి 2 ఏళ్ల పరిపాలన మీకు ఏమనిపించింది? మీకు నచ్చితే నచ్చిందని చెప్పండి, లేదంటే లేదని చెప్పండి. జస్ట్ మీ అభిప్రాయం చెప్పండి చాలా. నచ్చలేదు. ఏం నచ్చలేదు ఈ ప్రభుత్వంలో అంటే? ఏం నచ్చలంటే ఏం చెప్పినట్టు. మీకు నచ్చలేదు అన్నారు కాబట్టి ఏం నచ్చలేదు అంటే జగన్ ఉన్నప్పుడు కొంచెం మంచిగా ఉంది. ఓకే. సో జగన్ గారి పరిపాలనకి ఇప్పుడున్న చంద్రబాబు పరిపాలనకి ఏంటి తేడా అంటే? అంటే అంత తెలియదు, ఇక న్యూస్ చూడను. జగన్ గారు మరలా పాదయాత్ర చేస్తారంట, ఒకవేళ చేస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? పాదయాత్ర చేస్తే మంచిగా ఉంటుంది. అంటే ఆయన పార్టీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా ఆయన పాదయాత్ర ద్వారా? ఎందుకు అనుకుంటున్నారు మీరు ఆయన గెలుస్తారని అనుకుంటున్నా. ఇప్పుడు ఈసారి చంద్రబాబు నాయుడు గెలిచింది కదా. ఓకే. అంటే ఈసారి అయితే చంద్రబాబు నాయుడు వేరాడు. సరే, ఈసారి అమరావతి పూర్తయిద్దా? అమరావతి రాజధాని చెప్పలేరు. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో పోటీ చేస్తానంటున్నారు. ఒకవేళ తెలంగాణలో చేస్తే వచ్చే ఎన్నికల్లో, తెలంగాణ ఎన్నికల్లో ఎలా ఉంటుంది అనుకుంటారు ఆయనకి? అతను అక్కడ రారు. ఎందుకు రారు అనుకుంటారు పవన్ కళ్యాణ్ గారు? కేసీఆర్. సార్, పవన్ కళ్యాణ్ గారికి నేను తమిళనాడు సీఎం దళపతి విజయ్ గారికి ఏంటి తేడా? అంటే కొంచెం విజయ్ అంటే కొంచెం ఆయన సినిమా హీరోయిన్, ఈయన సినిమా హీరో. అతను ఇంకా పెద్ద హీరో పవన్ కళ్యాణ్ గారు. ఇంకా కానీ విజయ్ అంటారు. సో ఫైనల్గా వచ్చే ఎన్నికల్లో ఎవరు ఈసారి గెలిచేది అంటే ఆంధ్రప్రదేశ్లో 2029లో? జగన్మోహన్ రెడ్డి గారే.